హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి మాట్లాడుకుందాం. సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఫైనాన్షియల్ నాలెడ్జ్కి సంబంధించిన ఒక క్విజ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మ్యాక్సిమం డిడక్షన్ అవైలబుల్ అండర్ సెక్షన్ 80C ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం సెక్షన్ 80C లో ఎంతవరకు ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది? ఏ 80C కింద 1,50,000 దాకా ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది. బి ఓన్లీ ₹1,00,000 ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది. సి 2 లక్షలు. డి 2,50,000. మీ కరెక్ట్ ఆన్సర్ కామెంట్ లో పోస్ట్ చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే ఇదే వీడియో రేపు రీల్ గా వస్తుంది, ఖచ్చితంగా మీరు ఆన్సర్ అందులో చూడొచ్చు. ఇక సబ్జెక్ట్లోకి వస్తే, ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసే టైం దగ్గరకు వస్తుంది. సో దీనికి చాలా మంది కొంచెం ముందే ప్రిపేర్ అయి ఉంటే బాగుంటుంది. ఎగ్జాంపుల్కి దీనికోసం అని చెప్పి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంకా ట్యాక్స్ తగ్గించడానికి ఏమేం పథకాలు ఉన్నాయి, ఎందులో డబ్బులు పెట్టాలని చెప్పేసి అప్పటికప్పుడు షార్ట్ టర్మ్లో పెడుతూ ఉంటారనమాట. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వస్తున్న 1,50,000 80C కింద వస్తున్న 1,50,000కి పూర్తిగా మీరు ఏమేం చేయగలుగుతారో చూడండి. ఎగ్జాంపుల్కి ఈపీఎఫ్, విపిఎఫ్, పీపీఎఫ్, జాతీయ పొదుపు పత్రాలు, పిల్లల ట్యూషన్ ఫీజులు, హోమ్ లోన్స్, జీవిత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్, ఇలా అన్నీ కలిపి 80C కింద ఎంతవరకు మీరు సేవ్ చేయగలుగుతున్నారో చూడండి. ఓకే, ఇది ఒక్కటే కాకుండా 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియము కవర్ అవుతుంది. సెక్షన్ 80CCD 1B దీని కింద మీరు ఎన్పిఎఫ్లో పెట్టే ఇంకొక 50,000 కూడా అదనంగా కవర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ సెక్షన్స్ని కరెక్ట్గా వాడుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఈ ప్రయత్నాల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈక్విటీ లింక్డ్ ఫండ్స్కి వెళ్ళిపోతున్నారు. ఓకే, సో ఈక్విటీ లింక్డ్ ఫండ్స్ కూడా ఎందుకు అంటే 80C కింద తక్కువ పడుతుందని మీరు దాంట్లో ఫిల్ చేస్తున్నారు అనుకుందాం. సార్, భవిష్యత్తులో లాంగ్ టర్మ్లో దీంతో ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ కోసం పెట్టుకుంటే మీ పిల్లల భవిష్యత్తుకో, మీ రిటైర్మెంట్కో హ్యాపీ. కానీ జస్ట్ ఈ ఒక 2-3 ఇయర్స్కి లేదా 5 ఇయర్స్కి జస్ట్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ చేసుకోవడం కోసం కనుక ఈ ప్రయత్నం చేస్తున్నారంటే దీనివల్ల పెద్ద లాభాలు ఉండవు. నేనేమంటున్నానంటే జస్ట్ ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్లో ఒక 50,000, 60,000 సేవ్ చేయడానికి మీరు ఒక ₹1,00,000, ₹1,50,000 ఖర్చు పెడుతున్నారు అనుకుందాం. దానికన్నా కూడా మీరు దాన్ని ఒకవేళ ట్యాక్స్ పడుతున్నా సరే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ రోజుకి ఒక 50 లక్షల ₹1,00,000 వస్తే ఈ ట్యాక్స్ పెద్ద ప్రాబ్లం కాదు. కొంతమంది ఇప్పటికిప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కవర్ చేసుకోవడం కోసం ఒక పనికిరాని ఇన్సూరెన్స్లు తీసుకుంటారు. ఈ ఇన్సూరెన్స్లు మళ్ళీ 5 సంవత్సరాలు కట్టాల్సిందే. అది మీకు అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పనికొచ్చే ఇన్సూరెన్స్ ఏదైనా ఉంటే కట్టండి, దానివల్ల మీకు లాంగ్ టర్మ్లో ఏమైనా ఉపయోగం ఉంటే కట్టండి. కానీ జస్ట్ ట్యాక్స్ సేవ్ కోసం చెప్పి ఇలాంటి ఇన్సూరెన్స్ల జోలికి వెళ్ళకండి. అలాగే మీరు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో ఫిల్ చేస్తారా, పాత ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో ఫిల్ చేస్తారా అనేది పక్కా అవగాహనతో వెళ్ళండి. ఓకే, సో మీకు వస్తున్న ఫామ్ 16 కానీ, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు ఫామ్స్లు కానీ, అలాగే మీరు ఏదైతే కొత్త ఇన్కమ్స్ వస్తున్నో ఈ ప్రూఫ్లన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. 7 ఇయర్స్ డేటా దగ్గర ఉంచుకోండి. ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ రావచ్చు, ఒకవేళ ఏ సిచ్యువేషన్లో వస్తుందో తెలియదు. ఇలాంటప్పుడు మన దగ్గర ఈ డేటా కరెక్ట్గా ఉన్నప్పుడు ఓకే, సో ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లే, ఎక్కువ ఫైన్ కట్టకుండా మనం తొందరగా బయటపడవచ్చు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఏకైక విషయం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ కోసం అని చెప్పేసి, లేదా ఇప్పుడు సేవింగ్స్ ఫిల్ చేయడం కోసము షార్ట్ టర్మ్లో పనికిరాని వాటి మీద ఇన్వెస్ట్ చేయకండి. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఆలోచించండి. కొద్దో గొప్ప ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పడినా పర్లేదు, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ చూసుకుంటారు. తొందరపడి ఏవి పడితే అవి తీసుకొని ఇప్పుడు గండం గట్టెక్కితే చాలే అనుకుంటే తర్వాత అది మీకు భారం అవ్వచ్చు. అలా కాకుండా చూసుకోండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం మీరు ఆల్రెడీ సంపాదిస్తున్నారు, మీ సేవింగ్స్ కొన్ని మిగులుతున్నాయి, మనీ మిగులుతున్నాయి. ఆ సేవింగ్స్ని రిటైర్మెంట్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీ ఏజ్ని బట్టి, మీ పిల్లల ఏజ్ని బట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్, ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఇన్సూరెన్స్ గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎవ్రీ సండే ఇస్తూ ఉంటాను. 11 o'clock వాట్సాప్ గ్రూప్లో లాగిన్ అయ్యి అడ్మిన్కి వర్క్షాప్ అని పెట్టండి. ఫైనాన్షియల్ వర్క్షాప్ అని మీరు పోస్ట్ చేయండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా చాలా సేఫ్టీగా ఉండాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.